ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తాను. So the next structure after completing the pollen here, we have to discuss the female one. So the female one, what we need to discuss is the ovary and the ovule. Where did we see this ovary? ఎక్కడ చూసాం నాన్న ovary మనము? ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అంటే గైనేషియం కింద చూసాం కదా ovary. అందులో ఏముంటాయి మనకి? ovules అనేవి ఉంటాయి. ovary will form the fruit ఇదే, ovules will form the seeds అన్నమాట ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ కాకుండా కూడా ఫ్రూట్స్ ఫామ్ అవుతాయి, అవుతాయి. వాటిని మనం పార్థినోకార్పీ అని అంటాం. లైక్ గ్రేప్ సీడ్స్లో, పపాయాలో మెయిల్ ఫీమేల్ ఫర్టిలైజేషన్ అట్లా కంపల్సరీ రూల్ కాదు. ఓకే, దే ఓన్లీ ఫార్మ్ ది ఫ్రూట్స్ వితౌట్ ఫర్టిలైజేషన్. దట్స్ అ పార్థినోకార్పీ. సో హియర్ ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ది ovule and the ovary. So inside the ovary we have the ovule, right? So what is the shape of the, so this is the ovule here, this is the ovary. Here we will be having the ovule like this. Okay, this is the ovary. Here we will be having the ovules. By means of placentation, ఇక్కడ ప్లాసెంటా అనేది ఉంటుంది. బై మీన్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ దే గెట్ అటాచ్డ్. ఓకే, అంటే ప్లాసెంటేషన్ అని కరెక్ట్గా చెప్పాలని అంటే పీస్ ఓపెన్ చేయండి. పీస్ చిక్కుడుకాయ ఓపెన్ చేసినప్పుడు మన సీడ్స్ ఎక్కడ అటాచ్ అవుతాయి నన్ను? ఒక టఫ్గా స్ట్రక్చర్ ఉంటుంది, లైక్ పీచ్ లాగా. సో దట్స్ ది ప్లాసెంటేషన్, మీన్స్ support giving one is the placentation. So if we completely see the structure of the ovule here, let's draw that structure here. I am drawing only the ovule here. Ovary ఏమైపోతుంది? fruit form అవుతుంది after fertilization. Ovules will form the seed here. So I am drawing the structure of here, the ovule. Okay, so these two coverings are called the integuments. This is outer integument, as there it is outside outer integument. Then this is the inner integument. Okay, outer one and the inner integument. So this whole space, okay, whole protoplasm present space is called the nucellus. ఏమంటాం నాన్న? nucellus అని అంటాము. Okay, so this opening, where integuments open, this gap, okay, where two integuments merge here, this is called the microphylla. ఏమంటాం మనం దీన్ని? మైక్రోపైలార్ రీజియన్ అంటాం. మైక్రోపైలార్ రీజియన్ అంటే ద స్పేస్ బిట్వీన్ ద టూ ఇంటెగ్యుమెంట్స్. దీనికి ఉన్న
స్పేస్ ఉంటుంది. ఎందుకు స్పేస్ ఉండాలి అని అంటే మేల్ గెమెట్స్ రావాలి కదా, రీచ్ కావాలి కదా. సో దాట్స్ వై దే హ్యావ్ లెఫ్ట్ వన్ ప్లేస్ కాల్డ్ ది మైక్రోపైల్ ప్లేస్. సో డెఫినెట్గా మైక్రోపైల్ ఉంటే ఆపోజిట్ సైడ్లో ఇంకొక పార్ట్ ఉంటుంది. ద ఆపోజిట్ సైడ్ విల్ బి చిలాజా. See, ఇక్కడ ఇంటెగ్మెంట్స్ కలిసాయా? No. There is this one integument is separate, this tegments are separate. Here you see, thus both the integuments will merge there. That place is called the chalazal side. Opposite to the micropyle are definitely the chalaza. So the long stack, this stack is called the funicle. Funicle. What is a long stack? Funicle అని అంటాం. So this is the body here. Stack. Body ki nu stack ki మధ్యలో ఒక పోర్షన్ ఉంటుంది. Like this is my wrist, okay, arm. So this is the place where joins. So that place is called the hilum or hilus. Hilus, okay, or hilum అని కూడా అంటాం. So this is about the different parts of the ovule. So once again I'll repeat there. Integuments for the covering, nucellus, so micropylar ends. So ma'am, you left one part, like this is the embryo sac. This is the female gametophyte. Okay, male gametophyte is the pollen grain, female gametophyte is the embryo sac. So embryo sac ఎలా ఫామ్ అవుతుందంటే సేమ్ మనకు pollen grain లో 4 tetrad ఫామ్ అవుతుంది కదా. అవుట్ ఆఫ్ 4 1 will be the functional one. That functional one, it divides mitotically and form 8 cells. 8 cells ela distribute avutayo, we'll see it here. So what is formed here? Embryo sac. So one cell, this is one cell, right? This is the out of 4 only one cell will be the active one. So oka cell maatrame active one. This is called the female cell. Okay, okay, female mother cell అనొచ్చు. ఓకేనా. సో దట్ విల్ డివైడ్ ఇంటూ మైటోటికలీ డివైడ్ అవుతుంది. అంటే మైటోటిక్ అంటే వన్ సెల్ డివైడ్స్ ఇంటూ 2. హ్యావ్ యూ సీన్ ది స్టాలిన్ మూవీ? ఒకళ్ళు ముగ్గురికి హెల్ప్ చేయాలి. సో అలాగే ఒకళ్ళు ఇద్దరు హెల్ప్ చేస్తారు, మళ్ళీ ఆ ఒకళ్ళు ఇద్దరికి చేస్తారు, మళ్ళీ ఆ ఒకళ్ళు ఇద్దరికి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు ఇద్దరికి. సో దట్స్ కాల్డ్ ది మైటోటిక్ డివిజన్. సో ఈ సెల్ ఏమైపోతుంది, మైటోటిక్ డివిజన్లో ఫామ్ అయినప్పుడు 2 cells ఫామ్ అవుతాయి. ఓకే. సో 1 cell will go to the micropylar end, 1 cell will get into the chalazal end. So like this. సో తర్వాత నెక్స్ట్ మైటోటిక్ డివిజన్కి వెళ్తాయి. సో నెక్స్ట్ మైటోటిక్ డివిజన్ అంటే ఈచ్ సెల్ ఫార్మ్స్ ది 2 హియర్. సో 1 cell, 1 2 3 4 cells. So again they go for the mitotic division. So each cells they form the 1 2 1 2 1 2 1 2 here. Did you get it? సో అర్థం కాలేదు అని అనుకుంటే ఇది 1 cell కదా, 2. ఓకే. ఈచ్ సెల్ ఏంటి, మళ్ళీ 2, మళ్ళీ 2. అగైన్ నెక్స్ట్ డివిజన్ 2. So how many you got? Here you get 2, here you get 4, okay, here you get 8. So count it. So 2 1 2 1 cell 1 2 3 4 1 1. This cell will form 1 2 1 2 4. Here 8. So this 8 cell stage is called the embryo sac. So embryo sac ela distribute avutayi ante, now out of this 4 ఒక్కొక్కటి మధ్యలోకి వచ్చేస్తాయి. So this will come inside, this will come inside. Okay, understood, right? So out of this, ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? 4 ఉన్నాయి కదా.
1, 2, 3, 4, 1, 2, 3, 4. Out of this, they come to middle here. Okay, that middle one, they form the another structure there. So we'll see. So oka side lo enni unnai? 3 are there. So let's draw that 3. So I have drawn here micropylar end, right? On micropylar end, like we see the egg apparatus, ante egg cell untundi, synergid untundi. Chelazal side వచ్చేసరికి antipodals ఉంటాయి. This side antipodals. So I have to draw the antipodals on this side. So 3 antipodals form అవుతాయి. Okay. These are the 3 antipodals. 3 antipolar cells. So right on which side? Chelazal side. On chelazal side, 3 antipodals form అవుతాయి. So micropylar end లో 3 cells కదా, ఆ 3 cells like this 3 cells are there. 1 cell and other cells. So these two are the synergids. So again 1 is there. So this synergid will have the filiform apparatus. ఏముంటాయి? Filiform apparatus ఉంటాయి. Okay. So one cell is there. That cell will form the egg here. Egg cell antam. ఏమంటాం? Egg cell. Egg cell plus synergid is called the egg apparatus. ఈ రెండింటిని కలిపి egg apparatus. So మధ్యలో వచ్చే satisfy అయిందనా? Yeah, satisfy. 3 cells. 1, 2, 3. These are the 3. Here down 1, 2, 3. These are the down here. So in middle we left with 2. This is the polar nuclei. Okay, understood? 2 celled. This total, this mottam ento central cell antam. This is the central cell. Okay, the central cell emunnai? 2 polar nuclei undi. On micropylar end we have the 2 synergids. That synergids filiform apparatus untundi, egg cell untundi. So on my chelazal side you find the antipodals. So count cheste maniki 7 cell and 8 nucleated stage anedi vastundi. Understood, right? So this egg cell will fuses with the male one and these 2 polar nuclei fuses with the male one and form the embryo sac. So I'll write what are the 8 cells here and 7 nuclei. Hello students, myself Sunil Kumar Badal. I have done my BTech from IIT Kanpur. Here at K. Venkanna classes, I teach chemistry. So right now I know you all are busy with your board exam preparation. But let me ask you a question. Suppose you want to be a cricketer. Who would you choose your coach? A cricketer or a wrestler? Answer is definitely cricketer. So in the same way here, we are the group of IITians, NITian and doctor. So if you really want to crack or get a seat into IIT, NIT or any top medical colleges, come here and join us. 7 cell and 8 nuclei. What are the 7 cells? Okay. Antipodals. Okay, you put 3, how many cell? Like the cells, nucleus you put. Okay, how we get 8 cells and 7 new cells and 8 nucleated, we'll see. So antipodals వచ్చేసరికి 3 cells and 3 nucleus. Each consists of 1 nuclei. Then okay. Then egg cell. Egg cell 1 cell, 1 nucleus. Then synergids. Synergids 2 cells, 2 nuclei. Then central cell. How many cells? 1 cell, 2 nucleus. So count it, 7 cells and 8 nucleus. Here the central cell is diploid here. Okay, central cell ఏమున్నాయి? Diploid. So just మీ టెక్స్ట్ బుక్లో ఈ వర్డ్ ఒకటే ఇచ్చారు, 7 cell 8 nucleated. How the embryo sac is 7 cell 8 nucleated? Here we have seen. The next topic is the fertilization. So what is this fertilization here? So we got the pollen grain. Okay.
So this is our pollen grain. So whether it is formed in the 2-cell stage or in the 3-cell stage, definitely it will form the pollen tube like this. It will go with the micropylar end and reaches the egg cell. Here if our egg cell is present, it reaches the egg cell. One male gamete fuses with the egg cell there and another male gamete fuses with the polar nuclei. If I want to show you clearly here, this is the egg cell, okay. This is the polar nuclei or secondary nuclei. So manaki any gametes any male gametes unnai? We have 2 male gametes, okay. So one male gamete plus egg cell nucleus untundi kada, egg cell is equal to 1 plus 1 will give the zygote is 2x. So this is called the syngamy fusion. The fusion of male gamete with the female gamete is called the zygote. Form aina one male gamete, egg, one male plus egg is equal to zygote. This is also called syngamy antamu, okay, syngamy. Next one, another male gamete untundi kada, another male gamete with the egg polar nuclei ikkada or secondary nuclei form avute enni unnai 2 1. So 3n condition, this is called the endosperm antam. మన కొబ్బరి తింటున్నాం కదా, that కొబ్బరి, this is the endosperm, nutritive one. So 3n condition. So also this is also called the triple fusion antam. Enduku triple fusion? Because one male gamete with the 2 polar nuclei called the triple fusion. So fusion అనేది 2 సార్లు జరిగింది, one fusion, another fusion. So fertilization. So this is called the double fertilization. In angiosperms we see the double fertilization. Double fertilization అంటే ఒకసారి జైగోట్ ఫామ్ అయింది, ఇంకొకసారి ఏం ఫామ్ అయింది, పెన్, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అని అంటాం. 3n condition that is formed. Syngamy plus triple fusion, or we can say this is the syngamy and plus triple fusion. The syngamy plus triple fusion is equal to the double fertilization. Fertilization ante emti, the fusion of a male gamete with the female one, it's called fertilization. In this here double endukani antamante, okasari one male gamete fuses with the female, there form the zygote. Next time em form the one male gamete with the polar nuclei form the 3n condition. So the triple fusion. So 2 times fertilization జరుగుతుంది కాబట్టి దీన్ని డబుల్ ఫర్టిలైజేషన్ అనేది అంటాము. సో మనకి ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా అడగవచ్చు, నేను లైఫ్ సైకిల్ అడగవచ్చు. లైఫ్ సైకిల్ అయినప్పుడు మనం ఏం రాయాలి, యాంథర్ గురించి రాయాలి, ఆర్ పాలెన్ గురించి రాయాలి, ఓవ్యూల్ గురించి రాయాలి, ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది అని రాసేస్తే కంప్లీట్ అయిపోతుంది. నేను ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ అడిగినప్పుడు డ్రా చేసి parts raste అయిపోతుంది. So 2 questions are discussed here. So that's about the sexual reproduction in flowering plants. So this can go with the cross pollination or the self pollination. అప్పుడు ఇలా పడుతుంది కదా నాన్న, it can go with the 2 ways here, self and the cross pollination. So what is self pollination? So ఇక్కడ pollen grain form పడింది కదా, the process of transfer of pollen grain is called the pollination. Self pollination అంటే okay, male female, okay, the male will fall on the same flower లో male పక్కన female పడితే pollen grain from same flower, it was reaching from male towards a female, is called self pollination. Cross pollination వచ్చేసరికి if it is like this, right, cross pollination,
సో సేమ్ ప్లాంట్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ ప్లాంట్. దిస్ ఈజ్ వన్ మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ది క్రాస్ పాలినేషన్. క్రాస్. సో సేమ్ ప్లాంట్ అయి ఉండొచ్చు, ఆర్ ఇట్ మే బి డిఫరెంట్ ప్లాంట్. ఓకే, దిస్ ఈస్ హౌ ద పాలెన్ రీచెస్ ది అనదర్ ఫ్లవర్. అర్థమవుతుందా? సేమ్ అంటే సేమ్ ఫ్లవర్లో ఉండొచ్చు, క్రాస్ అంటే ఒక మేల్ ఫ్లవర్ ఇంకొక ఫీమేల్ ఫ్లవర్, అది కూడా సేమ్ ప్లాంట్ అయి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్లాంట్ ఉండొచ్చు. దిస్ ఈస్ హౌ దే రీచ్ ది female organ. So this is all about the sexual reproduction in the flowering plants.